హరే కృష్ణ మాతాజీ అందరికి శ్రీ ఆండాల్ దివ్య తిరువడుగలేశనం నీలాతుంగస్థనిగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి శతశిర సిద్ధమధ్యాపయంతి శోచిష్టాయాం సృజి నిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః అన్నవయల్ పుదవే ఆండాళరంగర్కు పన్ను తిరుప్పావే పళపదియం இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலே பூமாலே சுடு கொடுத்தாலே சொல்லு சூடி கொடுத்த சுடுகொடியே தொல்பாவே பாடி அருள்வல் பல்வலிலாய నాడిని వెంగడరక్కన్నే విధి ఎన్నరెమ్మాతం నాంగ కడవావనమే నలకు కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండే విశ్వంభర గోదా వందే శ్రీరంగనాయకిం మంగళాశాసన పరహే మదాచార్య పురోగమహే సర్వేశ్వ పూర్వేరాచార్య సత్కృత్యాస్తు మంగళం శ్రీ గోపీ వేషధరాయ నమ 14వ పాశ్రం ஸ்ரீ ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் உங்கள் புலக்கடே தோட்டுத்துவாவியுள் செங்கல்கு நீர்வாய் நேகிலந்து ஆம்பாள்வாய் கூம்பின்கான் செங்கல் பொடிக்குரே வினபல் தவத்தவர் தங்கள் திருக்கோயில் சங்குடுவான் போகின்றார் எங்களே முன்னும் நெல்புவான் வாய் பேசும் நாங்காயலுந்திராய் நாணாதாய் நாவுடியாய் சங்கோடு சக்கரமேந்து தடக்கேயன் பங்கய கண்ணானே பாடேலோ ரெம்பாவாய் శ్రీ ఆండాల్ దివ్య తిరువడుగలే శరణం హరే కృష్ణ 14వ పాశ్రంలో 9వ గోపికని అమ్మవారు మేల్కొల్పులు చేస్తున్నారు. ఇవాళ గోపిక చాలా మాటకారంట. ఎంత మాటకారంటే తనకి హనుమంతుడిలాగా మాటకారని అంటారు. హనుమంతుడు ఎందుకు అంటారంటే హనుమంతుడికి కూడా వాకపట్టుత చాలా బాగా ఉండేదన్నమాట. రామాయణంలో ఉంది. ఫస్ట్ టైం రాముల వారికి లక్ష్మణ వారికి ఎప్పుడైతే హనుమంతుడు సుగ్రీవుడు చూస్తాడు కింద వీళ్ళని ఇద్దరిని కూడా, అప్పుడు ఫస్ట్ హనుమంతుడికే పంపిస్తారు. వాళ్ళిద్దరు ఎవరు, వాళ్ళిద్దరితో మాట్లాడేసిరా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు అని. సో అప్పుడు హనుమంతుడు చాలా బాగా మాట్లాడతాడంట. అప్పుడు శ్రీరాముల వారు కూడా చాలా ఆనందం అయిపోతారు. సో ఆయన వాకు పట్టుత చాలా మంచిది, ఆయన వాక చాతుర్యం చాలా మంచిదనే ఆయనకి రాయబారంకి రావణాసురుడి దగ్గరికి పంపించారు, లంక పంపించారు. ఎందుకంటే ఆయన వాకు పట్టుత చాలా మంచిదని. సో అలాగే ఈమె కూడా, ఇవాళ గోపిక కూడా వాక పట్టుత చాలా చాలా మంచిదనమాట. సో ఈమె అంటే అమ్మవారు ఏంటంటే తాముతో ఉంటే కృష్ణుడితో కొంచెం గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉంటారని, తమతో ఉంటే కృష్ణుడు కూడా అనుగ్రహం మాకు కూడా కలుగుతుందని ఇవాళ ఈ గోపికని మాతో మేము చేర్చుకుంటాము అని వీళ్ళందరి కోరిక. సో ఇక్కడ ఇప్పుడు మనం ఏం చూస్తామంటే ఈ గోపికకి చాలా గొప్ప సంపద ఉంది. ఏం సంపద? చాలా విశాలమైన భవనం ఉంది. ఆ పెద్ద భవనంలో పెద్ద తోట ఉందంట. ఆ పెద్ద తోటలో పెద్ద పెరట, అందులో ఒక బావి, అందులో ఉండే నీళ్లు, చుట్టంతా దీపాలు ఉన్నాయంట. మళ్ళీ పైగా కృష్ణుడి ఇల్లంట పక్కనే ఉందంట. ఎలా ఉందంటే పక్కనే గోడ, ఆ గోడ దూకేసి ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేసి ఇవ్వడంట కలవటాకి. అప్పుడప్పుడు ఇద్దరు కూడా అక్కడ సంచరించేవారంట. సో మళ్ళీ అక్కడ 2 కూర్చోటాకి ఆసనాలు, అంటే చూడండి పార్క్లో ఉంటాయి కదా కూర్చుంటాకి టేబుల్స్ లాగా, అలా ఆసనాలు కూడా ఉన్నాయంట, ఏర్పాట్లు చేసి ఉన్నారంట. అక్కడ ఆ దిగుడు బావిలో నల్ల కలువులు, ఎర్ర కలువులు ఉన్నాయంట. సో మంచి సంపద ఉంది. ఇదివరకు మనం చూసేవాళ్ళం కదా ఇలాంటి ఇల్లులు ఉండేవి. ఇప్పుడైతే మనకి అపార్ట్మెంట్లు అయిపోయాయి, కానీ మా చిన్నప్పుడు మేము చూసాం అలాంటి ఇల్లులు. అంటే పెద్ద ఇల్లు ఉంటుంది, ఇల్లు వెనక
పెరట్ ఉంటుంది. పెరట్లో మంచిగా మొక్కలు, బావి ఇవన్నీ ఉంటాయండి. ఇప్పుడంటే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మ్యూట్లో పెట్టుకోండి సౌజన్య మాతాజీ. హరే కృష్ణ. దీపిక చూడండి ఎవరు. హరే కృష్ణ మాతాజీ. మ్యూట్ పెట్టండి మాతాజీ. ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యూట్ పెట్టుకోవాలి మాతాజీ చెప్పేటప్పుడు. హరే కృష్ణ. సో ఇప్పుడు పాశ్రంలో వెళ్ళిపోదాము. ఈవేళ గోపిక వాళ్ళందరినీ కూడా చెప్పిందంట, మీ అందరికీ ఏమి భయం లేదు, మీరందరూ హాయిగా పడుకోండి, నేను మీ అందరికీ వచ్చి లేపుతాను అని వాగ్దానం ఇచ్చింది. అంటే ఏమేం చెప్పింది, నేను కరెక్ట్గా టైంకే లెగిసిపోతాను, అసలు అలారం ఇలాగా కొట్టిన వెంటనే నేను లెగిసిపోతాను, అంత అలాగా నా నిద్ర. సో మీకు అందరికి భయం లేదు, నేనే వచ్చి మీ అందరికి లేపుతానని వాగ్దానం ఇచ్చింది ఈమె. తీరా చూసేటప్పటికి ఈమె రాలేదు. ఈమె రాకంటే ఈమె దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏం చేస్తుంది, హాయిగా పడుకుంటుంది. సో ఇప్పుడు వీళ్ళందరికీ కోపం వచ్చింది. కోపం వచ్చి ఎత్తి పొడిచినట్టుగా మాట్లాడుతూ ఉంటారనమాట. సో పైకి ఎలా అనిపిస్తుంది అంటే ఏదో ఆపేక్షిస్తూ అమ్మవారు ఈ గోపికలు, బయట గోపికలు అందరూ మాట్లాడినట్టుగా, కానీ దానిలో అంతరార్థం వేరు. సో అది ఇవాళ మనం తెలుసుకుందాం ఏంటుందని. సో బయట గోపికలు అంటున్నారంట, అమ్మా ఇంతమంది వచ్చాం కదా నీ ముంగుట్లో నిల్చున్నాము, అయినా నువ్వు లేవట్లేదు ఏంటి అంటే వాళ్ళకి అసలే కోపంగా ఉంది. ఎందుకంటే తను మాట ఇచ్చింది, మాట ప్రకారంగా తను అందరినీ లేపాలి, పైగా పడుకొని ఉంది. సో మేమందరం కూడా నువ్వు మాకందరికీ వాగ్దానం ఇచ్చావు కదా, సో నువ్వు చాలా గొప్పదానివిలే, నీ మాట విని మీ పైన నమ్మకం పెట్టుకుంటే మరి మన గమ్యానికి మనము చేరగలమా, ఇది నీకు తగునా అని కొంచెం గట్టిగా ఆపేక్షిస్తూ మాట్లాడుతున్నారనమాట. సో ఇవాళ గోపిక ఎటువంటి దశలో ఉంది అది మనం ఫస్ట్ మాట్లాడదాం. వేదాల్ని విశ్వించే వాళ్ళు వేదికులకి 3 రకాలుగా ప్రమాణాలు ఉంటాయంట. ఫస్ట్ అనుమానం ప్రమాణం, సెకండ్ వేదాల ప్రమాణం, మూడోది పూర్వీకులు పెద్దలు చెప్పే ప్రమాణాలు. అనుమానం ప్రమాణం అంటే ఒక వస్తువు వేరే చోట్ల ఉంది, దాన్ని ఇక్కడి నుంచే మనం అనుమానం ద్వారా కనుక్కోవడం. అంటే ఇప్పుడు ఎక్కడో పొగొస్తుంది అనుకోండి, పొగొచ్చినప్పుడు మనం ఏమనుకుంటాము, అక్కడ ఏదో నిప్పు ఉంది, అగ్గి నిప్పు, సో అక్కడ అందుకే పొగొస్తుంది, అలా ఊహించుకుంటాం. సో అది అనుమానం. సో వేదాల ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం, వేదాల్లో ఏమి రాసి ఉంటాయో అది ప్రత్యక్ష ప్రమాణం లాగా. సో పెద్దలు చెప్పే మాటలు అవి ప్రమాణాలు. సో ఈ 3 కూడా ప్రమాణాలు, ఈ గోపికకి ఈ 3 ప్రమాణాలు కూడా అంగీకరించింది. సో వాళ్ళందరికీ వాగ్దానం చేసేమి ఈ 3 కూడా ప్రమాణాలు ఆవిడ అంగీకరించింది. అంటే 3 కూడా ఉన్నాయి. మళ్ళీ అంటే ఈ 3 కూడా ఇప్పుడు మనకి స్టెప్ బై వాళ్ళు మేలుకొల్పులు చేస్తున్నారు కదా. ఫస్ట్ అనుమానంతో ప్రారంభిస్తారు, సెకండ్ ప్రత్యక్ష ప్రమాణాలతో, మూడోది పెద్దలు చెప్పే ప్రమాణాలు, శబ్దం. ఈ 3 కూడా ఇవి మనం ఈ పాఠశాలలో చూడటానికి మనకి ఇప్పుడు కనిపిస్తాయి. సో ఫస్ట్ మొట్టమొదట అమ్మా తెల్లవారిందమ్మా లే అమ్మా అని లేపుతున్నారు. సో ఏమంటుంది, అప్పుడే తెల్లవారిందా, ఉంగల్ పుడక్కొరే తోటుత్తు వావియల్, ఉంగల్ పుడక్కొరే తోటుత్తు వావియల్. సో సాధారణంగా ఎర్ర కలువలు సూర్యుడు ఉదయించేటప్పుడు వికసిస్తాయి, నల్ల కలువలంట చంద్రుడు స్పర్శతో వికసిస్తాయి అంటారు. సో ఇప్పుడు ఈవిడ ఉండే పెరట్లోని దిగుడు బావిలో ఆ 2 కూడా ఉన్నాయి. సో ఆ 2 కూడా ఉన్నాయి కనుక అమ్మా ఇదిగో ఎర్ర కలువలు వికసిస్తున్నాయి, నల్ల కలువలు ముకులిస్తున్నాయి అని చెప్పి వాళ్ళు తనకి లేపుతున్నారనమాట. సో లోపల గోపి అంటుందన్నమాట, అప్పుడే తెల్లారిందనరా, అసలు ఎలాగా మీకు ఎలా తెలిసింది అని ఇప్పుడు అడుగుతుంటే ఈ కలువలు ఇది అంటే వాళ్ళు చెప్తున్నారనమాట, ఎర్ర కలువలు వికసించాయి, ఈ నల్ల కలువలు ముకులించాయి, అసలు మీకు ఎలా తెలిసింది, ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏమంటున్నారు, నీ వెనక పెరటలోని ఒక బావిలోని
వికసించాయి, ముకుళించాయి అని చెప్తున్నారు. కానీ మీరొచ్చి నా ముందు నిల్చున్నారు కదా! నా ముంగిట్లో నిల్చొని ఉన్నారు. వెనక వికసించాయి అని మీకెలా తెలిసింది? అని అడుగుతుందనమాట. మా ఇంటికి వచ్చారని అప్పుడు వీళ్ళంటున్నారు, లేదు లేదు నువ్వు మేము నిజంగా చెప్తున్నాము అని చెప్పేటప్పుడు తనేమంటుందంటే, మా ఇంటికి మీరు వచ్చారని మీ మొఖాలన్నీ కూడా ఉత్సాహంగా అంటే అక్కడ నుంచి వస్తున్నారు కదా! మేలుకొలుపులు చేస్తూ. సో, ఇప్పుడు కృష్ణుడి కోసం వెళ్తున్నాము, వ్రతం కోసం వెళ్తున్నామని వాళ్ళకి ఉత్సాహం. సో, ఆ ఉత్సాహం మీలో అద్భుతంగా చాలా వికసించింది. అందుకే మీ మొఖాలు ఎర్రగా అయిపోయిన వల్ల మీకు ఎలా అనిపిస్తుందంటే, అంటే లోపల ఆమె అంటుందనమాట. ఎర్ర కలువలు వికసించినట్టుగా మీరు ఊహిస్తున్నారు. ఎందుకంటే మీలో ఉండే ఉత్సాహం వల్ల మీ మొఖాలు ఎర్రగా అయిపోయి దానివల్ల అని చెప్తుంది. మరి నేనింకా లేపలేదు కదా! అంటే మీకు అంత కూడా నా పైన కోపం ఏంటి వచ్చిందంటే మళ్ళీ ఇంకొకటి ముకుళించింది. ఏంటి నల్ల కలువలు. సో, నల్ల కలువల కోసం ఏంటంటే, నేను లెగలేదు మీరు పిలిచినప్పుడు కూడా నేను లెగలేదు. లెగలేదు గాబట్టి మీకు కోపమొచ్చింది. కోపం వల్ల మీరు కళ్ళు ఇలాగా అంటే మూసుకున్నట్టుగా చేశారు. దానివల్ల మీకెలా అనిపించిందంటే, నల్ల కలువలు ముకుళించాయి అని ఇక్కడ లోపల నుంచి ఈమె అంటున్నారనమాట. ఇప్పుడు బయట గోపికలు అంటున్నారు. అమ్మా నిజంగా చెప్తున్నామమ్మా. ఎర్ర కలువలు, నల్ల కలువలు అంతట కూడా వికసించాయి. ఇప్పుడు లోపల గోపి అంటుంది. ఎక్కడ చూసారు మీరు అని అడుగుతుంది అనమాట. ఎందుకంటే తనకి సందేహం. ఎందుకంటే తిన్న పెరట లోపల వెనకుంది కదా పెరట. పెరట ఎప్పుడైనా వెనకే కదా ఉంటది. సో వీళ్ళు ముందుటొచ్చి నిల్చున్నారు కదా! మీరెక్కడ చూసారు అని అడుగుతుందనమాట. అప్పుడు వీళ్ళంటున్నారు. మేము నీ దగ్గరకొచ్చేటప్పుడు దారంతా దారంతా ఎర్ర కలువలు, నల్ల కలువలుని చూస్తూనే వచ్చాము. అప్పుడు మరి ప్రకృతి కదా! ప్రకృతి ఎక్కడైనా ఒకలాగే ఉంటది కదా! సో, అదంతా అక్కడ వికసించేటప్పుడు నీ పెరట్లో కూడా వికసించే ఉంటాయని మేమంతా అనుకున్నాము అని చెప్తున్నానమాట. అప్పుడు లోపల గోపి ఉంటుంది. నేను త్వరగా లేచిపోవాలని నేను త్వరగా లేచిపోవాలని మీరు అంతా కూడా ఏం చేశారంటే, ఆ పువ్వుల రెక్కల్ని విడదీసేసే వికసించాయన్నారు. ఆ పువ్వుల రెక్కల్ని ఇలాగ ముడుచుకొని పెట్టేసి అవి ముకుళించాయని నాకు చెప్తున్నారు అని. ఇది ఎలా అంటే ఎగ్జాంపులు ఒక ఆచార్య గారు ఏం చెప్పారంటే, ఒక పండు మ్యాంగో అది కొత్తగా వచ్చేటప్పుడు పండవు. గానీ పిల్లలకి మ్యాంగో అంటే చాలా ఇష్టం కదా! ఇష్టమైనప్పుడు అమ్మ అది పండలేదు. లోపల ఇంకా ఉంది. సో, పండటాకని అమ్మ పెట్టుంది. పెట్టేటప్పుడు ఈ ఆ పిల్లోడికి మామిడి పండు తినాలనుంది. అమ్మ నేను తినేనా అని అడుగుతాడు. అడిగేటప్పుడు అమ్మ ఇంకా వద్దు ఇప్పుడు కొంచెం ఇంకా 2 రోజులు పోయిన తర్వాత బాగా పండుతుంది కదా అని. కానీ మరి తనకి ఆ అబ్బాయికి బాబుకి తినాలని ఉంది కదా! ఏం చేస్తాడంటే లోపలికెళ్ళిపోయి అది అంటే పండు బాగా మెత్తగా ఇలా పిసికేసి ఇదిగో అమ్మా చూడు మెత్తగా ఉంది అంటే పండిపోయిందనమాట. సో, ఇది నేను తినేయొచ్చు కదా! సో, అలాగే ఇక్కడ లోపల గోపి ఏంటంటుందంటే నేనేదో లెగిసిపోవాలి, నేను త్వరగా లేవాలని మీరందరూ కూడా ఆ పువ్వుల్ని ఏం చేశారంటే పువ్వుల్ని రెక్కల్ని విప్పేశారు. ఆహ్, రెక్కల్ని వికసించిందని చెప్తున్నారు. ఏవైతే ముడుచుకొనున్నాయో అవేమో మీరు ఆహ్, దాన్ని ముడిచేశారు అని చెప్తుందనమాట. ఇప్పుడేం చెప్తున్నారు బయట గోపీలు, లేదమ్మా బయటుండే తోటలో కూడా మేము వచ్చే దారిలో నుంచి చూసాము. గానీ అవంతా కూడా తోటలో అవన్నీ వికసించాయి అని చెప్పారనమాట. తోటుత్తు వావియులంటే మేము దారిలో చూసాము. గానీ దారిలో ఉండే తోటలో చూసాము అవన్నీ వికసించావి అని. సో, అప్పుడు ఈ లోపల గోపి ఏమంటుందంటే, మీరు ఆ తోటమాలితో చెప్పుంచారు. అందుకనే ఆహ్, వికసించాయని మీరు నాకు చెప్తున్నారు అని. ఇప్పుడు బయట గోపికలు అంటున్నారు. లేదమ్మా నీ తోట పెరటలో కూడా ఆ బావిలో కూడా వికసించాయమ్మా. ఇందులో అని చెప్తున్నారు. వాళ్ళకి సందేహం ఏంటంటే, అంటే ఫస్టే వాళ్ళకి సందేహం. అంటే కృష్ణుడు లోపల ఉన్నాడు. లోపల ఉండి ఆ బావి దగ్గర
అంటే వాళ్ళు అంటున్నారు అనమాట, కృష్ణుడు కోసం బావి దగ్గర నువ్వు కూర్చొని ఉంటే కృష్ణుడు వెనక నుంచి వచ్చి నీకు కళ్ళు మూసుంటాడు, పైనుంచి ఇలా చూసుంటాడు. ఆ చూసేటప్పుడు శ్రీకృష్ణుడి నేత్రాలు ఎర్ర ఎర్ర కలువుల్లాగా కనిపించాయంట. ఆ ఈమెకి ఈమె కూడా శ్రీకృష్ణుడికి చూసేటప్పుడు ఆ నీల ఏమంటారు, నీల కళ్ళు అంటాయి కదా, ఆ, నల్ల కలువులాగా. నల్ల అంటే మరీ నల్ల కాదు, అంటే కలువులు నల్లటివి మరీ నల్లగా ఉండవు, ఆ కలర్లో ఐస్ అన్నమాట. సో అలాగా తన కళ్ళు భావించారనమాట. అంటే శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నట్టుగా ఆ పెరట్లో కూర్చొని ఈమెమో పెరట్లో కూర్చొని ఉంది. ఆ శ్రీకృష్ణుడు వచ్చి తనకి కళ్ళు ఇలా మూసినట్టుగా, కళ్ళు మూసి ఇలా తనకి చూసేటప్పటికి, తన మొహానికి చూసేటప్పుడు శ్రీకృష్ణ నేత్రాలు ఎర్రగా కనిపించాయి, ఈమె నేత్రాలు ఏమో నల్ల కలువులా కనిపించాయండి, భావిస్తున్నారు వీళ్ళు. సో దీనిలో రహస్యం మనం తర్వాత మాట్లాడదాం లాస్ట్లో. సో ఇప్పుడు బయట గోపికలు ఏమంటున్నారంటే, నీ ఇంట్లో ఉన్నాడు, నువ్వు కృష్ణుడి కోసం అంటున్నారు, నీ ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు, నువ్వు కృష్ణుడు ప్రేమని ఒక్కరితోనే నువ్వు అనుభవిస్తావా, మాతో పాటు శ్రీకృష్ణ ప్రేమని అనుభవించాలి కదా. సో ఏకాంతంగా నువ్వు అనుభవిస్తే అది నీకు తగును కాదు అని ఎత్తు పొడుస్తున్నారనమాట. ఆల్రెడీ వాళ్ళకి మనసులో ఏముందంటే కృష్ణుడు లోపల ఉన్నాడు, సో కృష్ణుడితో ఈమె ఉంది. సో లోపల గోపి అంటుంది, అరే అరే కృష్ణుడు నా దగ్గర లేడు అని చెప్పి ఇంకో గుర్తింపు మళ్ళీ ఏమంటుందంటే, సరే మీరు ఇంకో గుర్తింపు చెప్పండి అని మళ్ళీ తను లోపల నుంచి అంది అన్నమాట. సో బయట గోపికలు అంటున్నారు, అమ్మా ఇప్పుడు రెండో గుర్తింపు అనమాట. ఫస్ట్ గుర్తింపు అయిపోయింది, ఇప్పుడు రెండో గుర్తింపు ఏం చెప్తున్నారు, అమ్మ కాషాయం వస్త్రం ధరించే తెల్లటగా చక్కగా పళ్ళు వరుస కలిగే వాళ్ళు, తపస్సు చేసే మహానుభావులు కోవిల్ తిరుటాకి వెళ్తున్నారు. పైగా నీకు మేమంతా కూడా ఏముంది, నువ్వు మాకు అందరికీ మొట్టమొదట లేపుతున్నావని వాగ్దానం చేశావు కదా. నీ మాట ప్రకారంగా అందరూ కూడా వేదవాక్యం నీ మాట ప్రకారంగా నీ మాట ప్రకారంగా మేము వేదవాక్యం అని మేము నీ దగ్గరికి వచ్చాము. భగవద్ అనుగ్రహం నువ్వు ప్రసాదిస్తావని మేము అనుకున్నాము, నువ్వేంటి ఇంకా పడుకొని ఉన్నావు అమ్మా అని కొంచెం నిలదీసి అడుగుతున్నారనమాట. సో తర్వాత ఏమిటంటున్నారు, పూర్వతి, హిందీలోనేమంటే నువ్వు చాలా పూర్వవతివా అంటే పూర్ణురాల్వా. సో పూర్ణురాల్వా అని ఇక్కడ ఎందుకు అంటున్నారంటే, అమ్మ పిల్లల్ని పెట్టకంట తల్లి తినేస్తే తల్లిని పూర్ణ అని అంటారా, కాదు కదా. సో అలాగే మేము నీ పిల్లలు లాంటివి, నువ్వు కృష్ణుడి లోపల అంటే ఆయన్ని లోపల పెట్టుకొని నువ్వు ఒక్కరితో అనుభవిస్తున్నావు, మాకు పెట్టుకుంటా అని అలాగా పూర్ణురాల్వా అని నిలదీసి ఒక ఆపేక్షిస్తూ మాట్లాడుతున్నారు. మేమంతా కూడా కృష్ణుడి విరహంలో తప్పించిపోతుంటే నువ్వు ఇలా మాకు వదిలేసి నువ్వు ఒక్కరితో అనుభవించుటాకి ఇది నీకు తగునా అని అడుగుతున్నారు. అప్పుడు లోపలుండే గోపిక అంటుంది, శ్రీకృష్ణ అనుగ్రహాన్ని పొందే నువ్వు పూర్ణరావులు కదమ్మా నువ్వు అని వీళ్ళంతా అంటున్నారు. అప్పుడు నాణాదాయ్ నావుడియాయ్ అంటే నీకు బుద్ధి లేదా అంటే ఇంకా గట్టిగా అంటున్నారు, ఇంకా లెగట్లేదు కదా, లెగట్లేదని ఇంకా వాళ్ళకి కోపం వస్తుంది. నీకు బుద్ధి లేదా, నీకు సిగ్గు లేదా అని ఆపేక్షిస్తున్నారు అనమాట ఇంకా కోపంగా. అంటే నువ్వు ఇలాగా ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు చూడండి, మాట ఇచ్చిన తర్వాత ఆ మాటలో ఉండకపోతే కోపం వస్తుంది. పైగా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా, లేపిన తర్వాత కూడా లేకపోతే ఇంకా కోపం వస్తుంది. సో ఇప్పుడు ఏమంటున్నారంటే, నీకు బుద్ధి లేదు, నీకు సిగ్గు లేదు, నువ్వు ఒక పూర్ణురాలు అంటే అనుకుంటున్నావా అంటే ఒక తల్లి గుణం ఏంటంటే పిల్లల్ని ఫస్ట్ పెట్టి ఆ తర్వాత తన అనుభవిస్తుంది ఏదైనా. కానీ నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఒక్కరితోవే అనుభవిస్తున్నావు, అది నీకు తగ్గును కాదు అని ఇక్కడ నావుడియాయ్ అంటే వాక్ చాతుర్యం కూడా నీకు ఉంది కదా. అంటే ఎప్పుడైతే వీళ్ళు ఇలా అంటున్నారు కదా,
సో ఈమె లోపల నుంచి ఇంకా గుర్తింపు చెప్పండి, ఇంకా ఏంటి ఇవన్నీ చెప్తుంటే వాళ్ళకేమో ఇంకా కోపం వస్తుందన్నమాట. ఇంకా నువ్వు గుర్తింపులు చెప్పు ఇది అని, నీకు వాక్చాతుర్యం బాగా ఎక్కువ ఉంది, మాలో దోషాలు అందుకే నీలో వాక్చాతుర్యం ఎక్కువ ఉంది కాబట్టి మాలో దోషాలు తొలగించి మాకు ఆ శ్రీకృష్ణుడి అనుగ్రహం కలిగేలాగా చెయ్యమ్మా అని చెప్తున్నారు. సో ఇక్కడ వరకు వాళ్ళలో మధ్య జరిగే మాటలు. సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏం చెప్పారు తర్వాత ఇక్కడ వరకు జరిగింది మాతో కలు అనేటప్పటికి లాస్ట్లో పంకయక్కన్నానే పాడేలో రింబావాయ్ అంటే ఆ, య- య- వచ్చి ఏం చెయ్యాలి అని అడిగేటప్పుడు ఆ విశాలమైన ఆ పంఖ ఎక్కన్నానే పాడేలో రింబావాయ్ శంఖ చక్ర గధ పద్మధారి ఆ బాహుబలాలు ఉండే ఆ పంకజ నేత్రాలు ఎవరు ఉన్నాయో ఆ పంకజ నేత్రుని మనం అందరం కలిసి నామం చెప్దాము అని అంటారు. సో అందుకే రామ లెగిచి రామ అని లాస్ట్లో పిలిచేటప్పటికి ఆమె కూడా వీళ్ళతో కలిసిపోతుంది. తర్వాత మళ్ళీ ఇంకో గోపికకి 15వ పాశ్రంలో మేలుకొల్పులు చేస్తారు. ఇవాళ 9వ పాశ్రం 14వ పాశ్రంలో 9వ గోపబాలికని మేలుకొల్పులు చేశారు. 15వ పాశ్రంలో 10వ గోపికని చేస్తారు. ఇలాగా 10 గోపికలు అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత బలరాం స్వామి 16 బలరాం స్వామిని మేలుకొల్పు చేస్తారు గురుతత్వాన్ని. సో ఇక్కడ ఎర్ర కలువులు నల్ల కలువులు నీ తోట ఇక్కడ ఏమన్నారు లాస్ట్లో ఉంగల్ పుడక్కడే తోటెత్తు అవ్యలు నీ తోటలోని నీ ఇళ్ళలోని అంటే నీ తోటలోని నీ ఇళ్ళలో నీ తోటలో నీ పెరటలో ఇక్కడ ఏమంటున్నారంటే నీ అనుకుని ఎక్కువగా పెట్టారు కదా, అంటే నీ తోట అంటే దానికి ఏంటంటే ఆ, ఈ శరీరం మన శరీరము ఒక క్షేత్రం లాంటిది. భగవద్గీతలో శ్లోకం ఉంది, మన శరీరం ఒక క్షేత్రం అంటారు, ఆలయం అంటారు, ఒక ఇల్లు కూడా అంటారు ఈ శరీరంకి. ఇది శాశ్వతమేం కాదు కదా శరీరం. సో ఒక ఇల్లులో ఆ లోపల ఉండి హృదయంలో ఆ లోపల ఉండే ఇప్పుడు ఏమన్నారు నీ నీ పెరటలో. ఆ తర్వాత ఏముంది, పెరట తర్వాత ఏం చెప్పారు, పెరట తర్వాత ఏం చెప్పారు, పెరట్లో బావిలో బావిలో ఆ బావిలో చెప్పారు. సో బావిలో అంటే నీ శరీరం ఏంటి, ఒక పెరట, నీ ఇల్లులో అంటే ఈ శరీరం ఒక ఇల్లు లాంటిది. సో ఈ పెరట ఏంటంటే మన హృదయంలో, అంటే ఈ శరీరంకి లోపల ఒక హృదయంలో, ఆ హృదయంలో ఎవరున్నారు, పరమాత్మ స్వరూపులో కృష్ణుడు ఉన్నాడు. సో ఆ లక్ష్మీనారాయణ సమేతంగా ఆమె ఆ హృదయంలో ఉండే పరమాత్మని అనుభవిస్తుంది అనమాట. అలాంటి గోపిక లోపల ఉండే గోపిక. ఎలాంటి గోపిక అంటే ఈ శరీరంలో ఉండే హృదయ లోపల ఉండే ఆ లక్ష్మీనారాయణ ని తను చూడగలదు, ఇంకా అన్ని అనుభవిస్తుంది. సో ఆ లెవెల్లో ఉంది ఈ గోపిక. సో అలాంటి జ్ఞానులు, అలాంటి యోగి జనులు ఎవరి హృదయంలో నిండుగా కృష్ణుడు ఉంటాడో అలాంటి జ్ఞానులు మాతో కూడా ఉంటే మాతో కూడా మా వ్రతంలో ఉంటే మాకు ఇంకా మంచిగా భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది అని వాళ్ళు అభిప్రాయం అన్నమాట. తర్వాత ఏంటంటారు, పెద్దలు ఆచార్య సన్నిధ్యంలో వారి మాటలు వింటే మనకు కూడా వైరాగ్యం కలుగుతుంది. ఆ తర్వాత ఏమన్నారంటే ఇక్కడ సూర్యుడు చంద్రుడు లా అన్నారు, వికసించుటక్ అన్నారు కదా, అది మర్కట్ట వైరాగ్యం కోసం చెప్తున్నారు. మొత్తం ప్రపంచమంతా కూడా మిథ్య, దేవుడి పైన మనకి ప్రేమ అన్నట్టుగా అనిపిస్తుంది. తాత్కాలికమైన వైరాగ్యం అంటే పువ్వులు ఇలాగా వికసిస్తున్నాయి దానికి ఏంటంటారంటే లోపల ఉండి పైకి వచ్చేటప్పటికి వికసించేటప్పటికి దానికి మర్కట్ వైరాగ్యంతో
కొలుస్తున్నారనమాట, చెప్తున్నారనమాట. తాత్కాలికమైన వైరాగ్యం మళ్ళీ పైకి రాగానే మళ్ళీ మామూలుగా అయిపోతుంది. సో మెల్లమెల్లిగా స్థిరపడాలి, అలాంటి జ్ఞాన భక్తి అలాంటిది మనకి ఉండాలి అని. అప్పుడు ఆచార్యులు పెద్దలు మాటలు విని తర్వాత లోపల జ్ఞానం వికసించిన తర్వాత కూడా ఇంకా కొంతకాలం సాధన అభ్యాసం చేయాలి. అప్పుడే భక్తి జ్ఞానం స్థిరంగా ఉంటుంది. తెల్లగా ఉండే దంతాలతో ఆ, వస్త్రాల కలర్ ఏం చెప్పారు దీపికా మాతాజీ? దాన్ని హిందీలో గేరువా గేరువా కలర్ అంటారు. తెలుగులో కాషాయ వస్త్రం. కాషాయ వస్త్రం, కాషాయ వస్త్రం. సో ఫస్ట్ మనం తెల్లగా దంతాల కోసం చెప్తాను అంటే, దంతాల కోసం కాషాయ వస్త్రం కోసం ఏం చెప్పారంటే, వైరాగ్యంగా ఉండే ఆ, ఎవరైతే సంసారంతో విరక్తి పుట్టి ఇంకా భగవంతుడినే అంత సమర్పించేస్తారో వాళ్ళు, అంటే నేను నీకు చెందేవాణ్ణి స్వామి అంటే ఆ భావం అన్నమాట. సో భగవత్ ప్రేమ కలిగి ఉంటుంది వాళ్ళలో. ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా భగవంతుడి కోసమే ఆలోచిస్తారు. ఏ కర్మలు కూడా ఆచరించేటప్పుడు భగవంతుడి కోసమే చేస్తారు. సో అలాంటి వైరాగ్యులు, కాషాయ వస్త్రం అంటే తెలుసు కదా, కాషాయ వస్త్రం అందరికీ. సో ఇక్కడ కాషాయ వస్త్రం లో ఉండే వాళ్ళు, సో ఎలాంటి వాళ్ళంటే వైరాగ్యంతో కలిగే జ్ఞానులు, అలాంటి జ్ఞానులు. సో ఇలాంటి మహనీయులు శిష్యులు తలుపు తిరిగా దంతాల కోసం ఏం చెప్పారు? సత్వశుద్ధి. దంతాల కోసం అనంటే వాళ్ళు ఆహార శుద్ధి కూడా ఏమి అంటే ఎలా ఉంటాయి? జ్ఞానులు ఋషిమునులు వాళ్ళు తెల్లగా ఉన్నాయి పళ్ళు అనమాట. ఎందుకు దాని తెల్లగా ఉన్నాయి? దానికోసం దేంతో పోలుస్తున్నారంటే వాళ్ళలో ఉండే ఆహార శుద్ధి కూడా బాగా మంచిగా ఉంది అని దాని అర్థం అనమాట. సో నోరు శుద్ధి అంటే మంచి మాటలు చెప్పటం, మంచి ఆహారం తీసుకోవడం. వాకశుద్ధి కలిగేవాళ్ళు అంటే మంచిగా మాట్లాడతారు, మంచిగా ఆహారం కూడా మంచి ఆహారం పిచ్చి పిచ్చివన్నీ తీసుకోరు. ఆహారం అంతా కూడా చాలా మంచిగా ఉంటాయి. సో కాషాయ వస్త్రం కోసం సంసారంతో విరక్తి పుట్టేవాళ్ళు, అలాంటి వాళ్ళకి అంటే ఓన్లీ కర్మ, ఎలాంటి కర్మ ఆచరిస్తారంటే భగవంతుడి కోసమే ఆచరిస్తారు. నా దేహము నేను అంటే నేనంతా కూడా స్వామికే చెందేవాడిని అని వాళ్ళ భావన ఉంటుంది. భగవంతుడు భోగి, మేమేమో భోగ్యము అని ఆ లెవెల్లో వాళ్ళు ఉంటారనమాట. ఎట్లాంటి పరం భక్తులు సాధులకి ఎటువంటి ఎటువంటి కూడా సిగ్గు ఉండదంట. నీకు అసలు సిగ్గు లేదు, నీకు అసలు ఆ, అని ఆపేక్షిస్తున్నారు కదా లాస్ట్లో సిగ్గు లేదని అంటే, ఇలాంటి వాళ్ళు ఎలాంటి యోగులకి ఎప్పుడు వాళ్ళ హృదయంలో నిండుగా దేవుడే ఉంటాడు. మళ్ళీ వాళ్ళు భౌతిక ప్రపంచం పైన వైరాగ్యంతో ఉంటారు, బాగా విరక్తి పుట్టేలా ఉంటారు, మంచి ఆహారం తీసుకుంటారు, మంచి మాటలు చెప్తారు. అలాంటి వాళ్ళకి ఏముంటుంది? అలాంటి భక్తులు సాధులకి అసలు సిగ్గే ఉండదు అనమాట. అంటే ఎందుకు ఉండదు అంటే, వాళ్ళకి వేరే ప్రపంచంలో ఎవరు భౌతిక ప్రపంచంలో ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు ఏమంటున్నారో వాళ్ళకి ఏ మాటలు కూడా అసలు పట్టించుకోరు. వాళ్ళకి ఎలా చెప్పాలంటే, మీరాబాయి కోసం అలా అనేవారు అనమాట. మీరాబాయి ఒక పాటలు కూడా ఉంటుంది. ఈ మాట ఉంటుంది అనమాట. ఆమె చాలా రాజస్థాన్లో పుట్టింది. సో ఇక్కడ వరకు వాళ్ళు వేసుకోవాలి, గూంగట్ వేసుకోవాలి. బయట వాళ్ళు ఆడపిల్లలు బయటికి ఎక్కువగా పంపించేవారు కాదు. అలాంటిది ఆవిడ పట్రాని అయినప్పుడు కూడా ఆవిడ ఏం చేసేవారు? గుడిని బయటికి వెళ్ళి గుడిలోని నృత్యం చేస్తే భగవంతుడు పాటలోని భగవంతుడి కీర్తనలోని ఎంత లీనమైపోయేదంటే, బయట ప్రపంచం ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదని ఆ సిగ్గు కూడా అసలు ఏమి ఉండేది కదంట. అసలు అంత లీనమైపోయేవారు. సో అలాంటి ఆమె ఇక్కడ మనం చెప్పొచ్చు. అంటే తన నిండా భక్తి అంటే హృదయంలో నిండుగా కృష్ణుడు ఉన్నాడు. శుద్ధ ఆహారం తీసుకుంటారు, మంచి జ్ఞానంతో ఉంటారు. భగవత్ ధ్యానంలో ఎంత ఉంటారంటే, ఈ సంసారంలో ఆవిడ చూస్తే పట్రాని కదా. సో ఆ ఎంత పెద్దగా రాణిలాగా ఆవిడ ఉండొచ్చు, కానీ రాణిలాగా ఆవిడ ఎప్పుడూ ఉండలే. తను ఎప్పుడు భగవంతుడు దశలోనే ఉండేవారు. ఆ గుడికి వెళ్ళి ఎప్పుడైతే ఈ భజన కీర్తన చేసి డాన్స్ నృత్యం చేసేవారో, రావడం వచ్చి తనకి అసలు ఇష్టం ఉండేది కాదు. ఏంటి మన ఇంట్లో ఆడపిల్ల బయటికి వెళ్ళి ఇలా నృత్యం చేయడం ఏంటి, ఇలాగా తిరగడం ఏంటి అని తనకి ఎన్నో రకాలుగా బాధలు పెట్టినప్పుడు కూడా తను ఏమీ పట్టించుకోలే.
బయట వాళ్ళు అనేవారు, బయట వాళ్ళు అయ్యో చూడు ఎలా తిరుగుతుందో అసలు అని కొంతమంది ఆపేక్షించేవారు అనమాట. సో అది కూడా అంటే సిగ్గులేని దానిలాగా తిరుగుతుంది అని కూడా ఆపేక్షించేటప్పుడు ఏ, తనకి అసలు ఏమీ పట్టించుకునేది కాదు. సో అది తను పాటలో కూడా ఒకసారి రాసింది పాట ఉంటుంది. ఆ ఏం పాట ఉంటుంది? मेरे तो गिरधर गोपाल दूसरा न कोई। अच्छा माता जी। हाँ, जाके तीन मुकुट पे मेरे पति सोई। బాగానే గుర్తుంది అందరికి. हम्म, वो गाना है ना, गाना रे, क्या है वो, मेरे तो गिरधर गोपाल वही है, मेरे तो गिरधर गोपाल वही है. दूसरा न कोई। हम्म मारारी गिरधर गोपाल दूसरा न कोया, दूसरा न कोया. దీంట్లోనే ఈ పాటలోనే ఏం చెప్తుందంటే తను, నేను సాధువులతో సాధు సంఘ బ్యాట్ బ్యాట్ ఆ, జగ ఏంటి అభాయా ఛాడియా బందా ఛాడియా సారే సంఘ అంటే బంధువులందరినీ కూడా వదిలేశాను. బ్రదర్ ఉండేవాడండి జయదేవ్, ఆయన కూడా వదిలేశాను. భాయా చాడియా అంటే బ్రదర్స్ అందరూ కూడా బ్రదర్కి వదిలేశాను. మా కుటుంబం జనులు కూడా అందరికీ వదిలేశాను. ఎవరితో వెళ్ళి కూర్చుంటున్నాను? సాధు సంఘ్ బ్యాట్ బ్యాట్ లోక లాజ్ ఖోయా. లోక లాజ్ అంటే ఆ సిగ్గు, అదే దానికి బయట ఏమంటారు? ప్రపంచం లోక బయట లాజ్, ప్రపంచం బయట ప్రపంచంలో ఉండే సిగ్గు, అదే లోక లాజ్. లోకలాజ్ ఖోయా అంటే సిగ్గంతా కూడా నాకు పోయింది. దేనికోసం? వెళ్ళి ఎవరితో కూర్చుంటుంది ఆవిడ పట్టరాని, కానీ ఎక్కడికి వెళ్ళి కూర్చుంటుంది? సాధువుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది తను. సో లోక లాజ్ సబ్ ఖోయా, సాధు సంఘ బ్యాట్ బ్యాట్ లోక లాజ్ సబ్ ఖోయా. ఆవిడ పాటలోనే ఆవిడ రాసింది. అంటే అన్నీ పోయాయి నావి, అసలు సిగ్గు ఉండేది, ఆ సిగ్గు కూడా పోయింది. ఎందుకంటే అందరూ అనుకుంటున్నారు కదా కొంతమంది, అయ్యో ఏంటి ఇలా తిరుగుతుంది, ఇలా పాటలు పాడుకొని ఇలా తిరుగుతుంది అని. అంటే ఇంత చూడాలంటే భౌతిక ప్రపంచంలో ఉండే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకేం పని పాటు లేదయ్యే, ఎప్పుడు దేవుడు దేవుడు అనుకొని ఇలాగా గోపురంకి ఈ గుడికి అలా తిరుగుతూనే ఉంటారు, ఈ సేవ ఆ సేవ అని తిరుగుతూ ఉంటారు. కానీ అందులో ఉండే భక్తులు భౌతిక ప్రపంచంలో ఉండే వాళ్ళ కోసం ఏమనుకుంటారంటే అయ్యో వీళ్ళు దేవుడు గుడికి వస్తే బాగును, క్లాసెస్ వింటే బాగును, భగవద్గీత వింటే బాగును, బాగుపడతారేమో అని వాళ్ళకు ఉంటుందంట. వీళ్ళు ఏమనుకుంటారంటే అయ్యో ఏంటి అసలు ఏంటి ఉంటుందా వీళ్ళకి, ఆ, మంచి ఏమనుకుంటారు, పార్టీలు గట్టా కూడా ఏమీ ఉండవు వీళ్ళకి, ఆల్ టైం గుడి దేవుడు గుడి దేవుడు అని. అలాగే మీరాబాయి ఒక రాణి. సో ఆవిడ అలాగ చేసేటప్పుడు ఆవిడ కోసం కూడా అలాగే అనిగారు అనమాట. సో ఇక్కడ అదే భావం ఇక్కడ చెప్తున్నారు, నీకు సిగ్గులేదు, నువ్వు సిగ్గులేని దానివి. అంటే సిగ్గంతా పోయింది. ఎందుకు పోయింది? కృష్ణుడు హృదయం అంతా కృష్ణుడే ఉన్నారు, కృష్ణుడి కోసం అనుభవిస్తుంది లోపలుండి. సో ఆ ఆ భావం అన్నమాట ఇక్కడ. చూడటానికి పైకి ఎలా అనిపిస్తుంది అంటే ఏదో తిట్టినట్టుగా, నువ్వు పూర్వవతివా పూర్వురాలువా అంటే, పూర్వురాలువనంటే పూర్ణురాలువే కదా. ఎందుకంటే కృష్ణుడు దొరికాడు, కృష్ణుడు అనుగ్రహం ఉంది, కృష్ణుడే స్వయంగా తన దగ్గరికి వస్తున్నాడు. సో ఇక్కడ సిగ్గులేని దానికి అది మీనింగ్ అనమాట. బయట సమర్పణ భావం చాలా ఎక్కువ, అనన్య ప్రేమ. దాన్ని ఏమంటారంటే గోపీలు కూడా బాగా భావం, అనన్య ప్రేమ, అది హై స్టేజ్ ప్రేమలో. ఇంకా దానికన్నా మించిపోయిన ఏమీ లేదు. పూర్ణంగా సమర్పణ చేసే వాళ్ళకి సమ పూర్ణురాలు అని భావన అంటారు. సో ఇంకొకటి ఇంకా ఏం మిగిలాయి అంటే తను ఎంత ఆ, కృష్ణుడు ప్రేమ పొందే ఉందంటే సూర్యాస్త ఎప్పుడవుతుంది, సూర్యోదయం ఎప్పుడవుతుంది కూడా తెలియట్లేదు. భక్తులకి అలాగే ఉంటుందండి. ఏ రోజు సండే వస్తుంది, ఏ రోజు మండే వస్తుంది అంటే ఇంకా వాళ్ళకి ఏమీ గుర్తుండవు. ఒక్కొక్కసారి భగవద్ ధ్యానంలో ఉండేవాళ్ళు ఇంకా భగవంతుడి జపం, భగవంతుడి సేవ, గుడిలో సేవ, గురువు సేవ ఇవన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళకి ఎప్పుడు ఏ రోజు ఏంటి వస్తుందో అర్థం అవదు. సో అలాగే సూర్యాస్తుడు ఎప్పుడు అవుతుంది, సూర్యోదయం ఎప్పుడు అవుతుందని తెలియదంట.
అంత గొప్ప గోపిక లోపల ఉండే గోపిక. సో బయటకు వచ్చి తిని అడుగుతుంది, బయటకు వచ్చి ఏం చేయాలి అని అంటే, బయటకు వచ్చి ఆ శంఖ చక్ర ధరించే విశాలమైన బాహుబలతో ఉండే ఆ పంకజ కన్నానే పాడేలో రెంబావాయ్, ఆ పంకజ నేత్ర లాంటి వాడిని స్వామిని మనం అందరం కూడా పాడదాము అని ఇక్కడ చెప్తున్నారు. పంకజ నేత్రాలు అని అంటే ఇంకా కలువుల కోసం చెప్పలేదేమో అనుకుంటా కదా, చెప్పానా? చెప్పారు కాబట్టి మాతాజీ మొదట్లోనే చెప్పారు కదా, నల్ల కలువలు హా, ఎర్ర కలువలు. హా, ఎర్ర కలువలు నల్ల కలువలు చెప్పారు మాతాజీ. చెప్పానా? ఓకే. శంఖ చక్రం కోసం చెప్పారంటే లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, శంఖం ప్రణవ స్వరూపాన్ని, ఓంకారంని ఆ, ని పోలుస్తున్నారు. తర్వాత శంఖ చక్ర गधा के बारे में विद्या ఇంద్రియ శరీర్. సో భగవంతుడి కోసం లాస్ట్లో చెప్తూ ఇక్కడ వరకే ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం 15వ పాశంలో, ఇవాళ 15వ పాశం దీపిక మాతాజీ పాడేస్తారు. పాడిన తర్వాత రేపు మళ్ళీ చర్చిద్దాం 15వ పాశం కోసం. హరే కృష్ణ మాతాజీ, పాడమంటారా? స్క్రీన్లో పెట్టాను మాతాజీ, ట్రై చేయొచ్చు మీరు. హరే కృష్ణ. శ్రీ ప్రభుపాద్ కి జై, గురుదేవ్ కి జై. ஸ்ரீ ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம், எம்பெருமான் திருவடிகளே சரணம். ஜெய் ஸ்ரீமன்னாராயணா. ஹரே கிருஷ்ணா. எல்லே இளங்கிளியே இன்ன முருங்குதியோ, சில்லென்றலை ஏன்மின் நங்கை மீர் போதருகின்றேன், வள்ளையுன் கட்டுரைகள் பண்ணே உன் வாயிருத்தம், வள்ளீர்கள் நீங்களே நானேதான் ஆயிடுகா, உள்ளை நீ போதாய் உனக்கென்ன வேறுடையை, எல்லாரும் போந்தார் பொந்தெண்டிக்கோள், வல்லானை கொன்றானை மாற்றாரை மாத்த சிக்க வல்லானை, மாயனை பாடேலோரெம்பாவாய். ஸ்ரீ ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.